హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలా చెప్పి ఎన్ని రోజులు అయిపోతుందో, ఎందుకు ఏంటి అన్నది ప్రతిదీ రీజన్ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే హైక్ బటన్ క్లిక్ చేశారంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఈ రోజైతే సాటర్డే మార్నింగే లేచి తలస్నానం చేసి పూజ అంతా చేసుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఈ రోజైతే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది. యాక్చువల్లీ సాటర్డే వచ్చిందంటే విరాజ్కి ఒక్కడికే ఉంటుంది స్కూల్, కానీ విన్నుకు కూడా స్కూల్ ఉంది. ఎందుకంటే త్వరలోనే యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో దానివల్ల అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో సండే కూడా స్కూల్స్ అయితే ఉంటున్నాయి అనమాట పిల్లలిద్దరికి. సో ఈరోజు ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా లేట్గా లెగిస్తాము, ఇంకా లేట్గా తింటాము, అన్నీ లేట్గా అవుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. అయితే వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే అసలు యూసే రావట్లేదు అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి. మొన్న లాస్ట్ వీడియో ఏంటంటే శివరాత్రికి వెళ్ళామని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో 100 కూడా దాటలేదండి. అది చూసి నేను ఇంకా వీడియోసే అప్లోడ్ చేయడం మానేశాను. ఇంకా వీడియోస్ లాంగ్ వీడియోస్ కన్నా ఇంక షార్ట్ వీడియోసే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుని ఇంక షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. షార్ట్ వీడియోస్ పెట్టమంటారా, లాంగ్ వీడియోస్ పెట్టమంటారా? ఇలా అన్నందుకు కూడా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట. సో అందుకే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, లాంగ్ వీడియోస్. సో ఇది ఎప్పుడో వీడియో షూట్ చేసిందంటే ఇందులో మీకు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి రీజన్ చెప్దామని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇలా కూడా అడగలేదండి ఎవరుని, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి అడగలేదు కూడా ఎవరుని. సో ఇంకా అడగలేదు కదా అని చెప్పేసి ఇంకా అనుకున్నాను, కానీ ఇంక ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ ఏముందిలే వీడియోస్ తీసి అప్లోడ్ చేసేద్దాం కదా అని అనుకుంటారు, కానీ అది చాలా కష్టమండి. వీడియో తీయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఆ వీడియో యూస్ వెళ్తుందా లేదా అని చెప్పేసి సో అదొక టెన్షను, అది వెళ్ళకపోతే మళ్ళీ అదొక బాధ. నా వీడియోస్లోని నేను ఎక్కువ పెడతాను, బాధపడతాను, ఎందుకంటే అది యూస్ వెళ్ళట్లేదు, ఇన్ని పెట్టినా సరే వెళ్ళట్లేదు అని చెప్పేసి బాధ ఒకటి ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే లక్, మనకి పెట్టామా అది ట్రెండ్లోకి వెళ్ళిందా అంతే, ఇంక యూస్ అన్నది ఇంక అలా పెరిగిపోతూనే ఉంటుంది తప్ప ఇంక తగ్గే పరిస్థితే లేదు. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు, కానీ ఇంకా అలా పెట్టుకుంటా వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా అయితే ఉంటుంది, ఇంకా అది లక్తో కూడిన పని అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పూరీ చేశాను. పూరీ చేసిన తర్వాత మిగిలిన పిండి అయితే ఉంటే పిల్లలకి స్నాక్స్ కింద పెడదామని చెప్పేసి నేను ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. అయితే మనకి ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్లో కొంచెం గోధుమపిండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ చేసుకున్నాను కదా గోధుమపిండితోటి, చపాతీ కదా పూరి. సో నేను పూరి ఎప్పుడు కూడా ఒక్కోసారి గోధుమపిండితో చేస్తాను, ఒక్కోసారి మైదా పిండితో చేస్తాను. ఈరోజు గోధుమపిండితో అయితే చేశాను అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే చపాతీ ముద్ద తీసుకుని అది బాగా చపాతీ కింద పలుచగా చేసిన తర్వాత మనకి ఆయిల్లోని మనకి పిండి వేసి కలుపుకున్నాం కదా, ఆ పిండి అంతా దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. అది క్లిప్ మిస్ అయింది, నేను ఎడిటింగ్ చేశాను, కాకపోతే బై మిస్టేక్లో డిలీట్ చేసేసానేమో మరి. సో అది అప్లై చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఒక రోల్ తీసుకుని ఈ విధంగా మళ్ళీ చపాతీ కింద అయితే ఒత్తుకున్న తర్వాత మళ్ళీ మనం పిండి కలుపుకున్నాం కదా, ఆయిల్లో పిండి కలుపుని పెట్టుకున్నాం కదా, దాన్ని అప్లై చేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా ఈజీ అనమాట. మనకి చపాతీ పిండి తీసుకొని దాన్ని పెద్ద చపాతీ చేసి ఆయిల్లో నేను గోధుమ పిండి అయితే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇలా చపాతీ కింద చేసి ఇలా గోధుమ పిండి ఇలా అప్లై చేసిన తర్వాత రోల్ చేసి ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత అది ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా చిన్న పూరిలా చేసుకొని మళ్ళీ దానికి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట. పిల్లలు ఈజీగా తింటారు. ఇంకా మనకి లేయర్స్ కింద చేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి. ఇక్కడ వేడిగా ఉందన్నమాట నూనె, అందుకే కొంచెం కలర్ అయితే వచ్చేసింది, కానీ సెకండ్ అయితే బాగా వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అయితే ఈ రోజు ఏంటంటే విన్నుకి స్కూల్ ఉంది కదండి, ఇంక వీళ్ళు వెళ్ళిపోతే ఇంక ఈవినింగ్ 5కి అయితే వస్తారనమాట. ఇంక 5కి వస్తారు కదా, ఈరోజు ఇంక ఫుల్గా ఖాళీ, నేను ఇచ్చుక పడుకుని టీవీ చూడవచ్చు, లేకపోతే మనకంటూ టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ నేనైతే ఇంక వెళ్ళిన కాడ నుంచి ఫుల్ బిజీగానే ఉన్నానమాట. సో అందుకే ఏమేమి చేశాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను. ఇది సెకండ్ వీడియో కూడా వస్తుంది, ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోయింది అనమాట వీడియో. సో నేను మార్నింగ్ నుంచి ఇంక నైట్ వరకు షూట్ చేస్తూనే ఉన్నాను ఈ రోజంతా.
కానీ సో అందుకే నాకు కుదరలేదనమాట. పెద్ద వీడియో అయితే అయిపోతుంది. అందుకే మీకు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే ఇవి చేశాను కదండి, ఇంకోండి ఇవి అయితే పెట్టేశాను అనమాట. చాలా క్రిస్పీగా వచ్చినాయి. మనకి ఎలాగంటే పఫ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. లేయర్స్ కింద అయితే వస్తుంది. సో పఫ్లా అయితే ఉంటుంది అనమాట. ఇంకా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను. ఇంకా ఒకరేమో షూ వేసుకుంటున్నారు, ఒకరేమో ఇంకో బ్యాగ్ సర్దుకుంటున్నారు. స్కూల్స్ ఇలా మార్నింగ్ లేట్గా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగే లేవాల్సిన అవసరం ఉండదు అనమాట. లేకపోతే 5:30 కల్లా లేవాల్సి వస్తుంది. మంచి సరదాగా ఉంది రోజు. పొద్దుట లెగ్గు స్కూల్కి వెళ్ళు అంటే ఏడుతా ఉంటుంది ఫస్ట్ లాగడానికి. కానీ ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా ఆడలేదు వీళ్ళిద్దరనే. ఇరిగిపోయింది అది ఈరోజు ఏం చెప్పు స్కూల్లో? యాన్యువల్ డే డే ఎందుకు? ఈరోజు పార్టీ ఎందుకు ఉంటుంది? నీది ఎప్పుడు యాన్యువల్ డే? ఎన్నో తారీఖుని? 12వ తారీఖుని. పొల్లు చూడు ఎలా ఉన్నాయో. నీకెన్నో తారీఖుని? 7వ తారీఖు అయిపోయింది ఆల్రెడీ. 21 22 21 మీ స్కూల్లోనే డబ్బులు కట్టించుకుంటారా? వాళ్ళ స్కూల్లో అయితే అసలు డబ్బులు అడగలేదంట. చేసేదేమో వాళ్ళదే ప్రోగ్రాము, మనకేమో ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఫీజు అయితే మనం కడతలేదండి. 30,000 డబ్బు ఉన్నదాను నువ్వు. ఎంత ఉన్నాయి నీ దగ్గర? అసలు నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పాయి. తినంగా చెప్పు. ఎలాగైతేనో పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపేస్తానండి. ఇంకా ఊగుతానే ఉంటుంది అనమాట మా విన్ను అయితేని. అయితే యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అన్నాను కదండి. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్కి అయితే డబ్బులు కట్టాలన్నమాట. 600 550 ఎంత కట్టాలన్నమాట. సో దానికైతే డబ్బులు అయితే పట్టుకెళ్ళింది విన్ను ఈరోజు. ఇంకా విరాజ్కి అయితే ఆల్రెడీ కట్టేసాము. వాళ్ళు డ్యాన్స్ ఎలా చేశారు ఏంటన్నది కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఏంటి మళ్ళీ చేస్తున్నానని అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను పిల్లలకి స్నాక్స్ కింద ఉంటాయని చెప్పేసి ఇవి గోధుమపిండి ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేస్తారు కదండి. సో అవి అయితే చేస్తున్నాను. సో ఇవి పెట్టుకున్నానా ఇట్లకే 2-3 గంటలు అయితే పట్టేసింది అనమాట. ఇక్కడ గోధుమపిండిలో నేను ఉప్పు పసుపు ఇంకా కారం వేసుకున్నానా, దాంతోపాటు నువ్వులు సోంపు ఇవన్నీ వేసుకుని ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది చాపర్ అండి, ఈ మిక్సీకి అయితే వచ్చిందనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి వెజిటేబుల్ కట్ చేసుకోవచ్చు, పిండి కలుపుకోవచ్చు, ఇంకా మనకి క్యారెట్ కట్ట గ్రేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మనకి అందులో ప్లేట్స్ అయితే ఉంటాయి, మీకు పక్కన కనిపిస్తున్నాయి చూడండి ప్లేట్స్. సో అవేనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా త్వరగా కూడా పని అయిపోతుంది అనమాట దాంతో. అలాగనే ఇంట్లో ఒక చాపర్ అయితే ఉండాలండి, ఆనియన్స్కి కానీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కానీ. నాకైతే ఈ విధంగా మిక్సీకే వచ్చింది కాబట్టి నేను దాన్నే యూజ్ చేసుకుంటున్నాను.
పిండి అయితే కలిపేసుకున్నాను కదండి. కలుపుకున్న పిండిని అయితే కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా పొడి పిండి వేసుకొని చపాతీ కింద అయితే చేసుకున్నాను అనమాట. దాన్ని బాగా సన్నంగా కోసుకున్నాను. సో సన్నంగా కోసి కొంచెం పొడవుగా కురుకురేలాగా ఎలా ఉంటాయో సో అలాగా ఇలా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఇలా అన్నా తింటారని చెప్పేసి. మా పిల్లలు అయితే ఇలాంటివి అసలు ఏమీ తినట్లేదండి. వాళ్ళు తింటారేమో అని చేశాను కానీ వాళ్ళు అసలు సరిగ్గా తినలేదనమాట. ఒక 2 రోజులు తిన్నారంతే. మళ్ళీ 3వ రోజుకి మళ్ళీ ముట్టుకోలేదు ఇట్లని. కాకపోతే చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయి. సో ఇలా కట్ చేసుకున్న వీటిని అయితే ఇంకేంటి ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి సన్నగా చిన్నగా కోసాను కదా, చూడడానికి చాలా ఎక్కువ అయినట్టయితే అనిపించింది అనమాట. మామూలుగా అనుకోండి మనకి డైమండ్ షేప్ కానీ లేకపోతే అలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా, నేను ఏంటంటే ఇది పొడవుగా ఉండేలా అయితే కట్ చేశాను. అందుకే ఇవి చిన్నవి కోసాను. దాని తగ్గట్టు ఏంటంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో ఆల్రెడీ ఒక వాయి అయితే ఫ్రై చేసాను. ఇంక దాంతోపాటు ఇంక అన్నీ కూడా చాలా టైం అయితే పట్టిందండి. ఫ్రై చేయడం, పక్కన నుండి చేసుకోవడం, ఫ్రై చేయడం, మళ్ళీ చేయడం, ఫ్రై చేయడం, మళ్ళీ చపాతీ కింద చేసి ముక్కల కింద కోసి ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే చాలా టైం అయితే పెట్టేసింది. ఇంకా లంచ్కి కూడా ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ రారు కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వస్తుందని చెప్పేసి అన్నారు. మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అది ఈ వీడియోలో చూపించట్లేదు, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో ఇంక ఇక్కడైతే ఇంక అంతా అయిపోయింది. ఇంకా క్లీనింగ్ అయితే చేశాను. ఇంకా అక్కడ పొడి పిండి ఇంకా ఆయిల్ ఇదంతా పడిపోయి ఉంటుంది కదా. సో ఒకసారి అయితే ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ ఇదంతా ఎలా ఉన్నా సరే ఫస్ట్ క్లీన్ అయితే ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇంక ఫస్ట్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అయితే మొన్న మేము శుభంకే మార్కెట్కి అయితే వెళ్ళామండి. ఇది కొత్తగా ఓపెన్ చేశారనమాట, శుభంకే మార్ట్ అని చెప్పేసి. మాకు దగ్గరలోనే ఉన్నదనమాట అది. కాకపోతే కొన్ని ఏంటంటే డీమార్ట్లోనే లూజ్గా అంటే లూజ్ ఐటమ్స్ అయితే ఉండవండి. ఎలా అంటే కొన్ని ఎండు కొబ్బరి ఉంటుంది, అది ప్యాకెట్టే ఉంటుంది. వేపిన శనగపప్పు ఉంటుంది, అది కూడా ప్యాకెట్టే ఉంటుంది. రాజ్మా, ఇంకా శనగలు, బఠానీలు ఇవన్నీ కూడా 1/2 kg ప్యాకెట్స్ ఉంటాయి అనమాట, విడిగా ఉండవు. కానీ శుభంకే మార్ట్లో ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి అంటే 1/4 kg కావాలంటే 1/4 kg వేసుకోవచ్చు, 1/2 kg కావాలంటే 1/2 kg వేసుకోవచ్చు. అలా లూజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ బఠానీ ఉంటుందండి మనకి, మళ్ళీ తెల్ల బఠానీ కింద ఉండి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా 1/2 kg తీసుకోవాల్సి వచ్చింది. సో ఇందులో ఏంటంటే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. బాగా అనిపించింది నాకైతే. మాకు దగ్గరలో కూడా ఉన్నది శుభంకే మార్ట్ అని చెప్పేసి, రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇంకా అందులోకి వెళ్ళాము, కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాము. అలాగే నా దగ్గర పాతవి కూడా ఉన్నాయన్నమాట. అంటే లాస్ట్ టైం డీమార్ట్లో నుంచి తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి. అందుకే శుభంకే మార్ట్లో అంత ఎక్కువేం తీసుకురాలేదు, కానీ నాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. చింతపండు అయితే అయిపోయిందనమాట. చింతపండు కూడా తీసుకుని వచ్చాము. యాక్చువల్లీ చింతపండు ఇంటికాడ నుంచి తీసుకొని వస్తాను కానీ అయిపోయింది. చింతపండు ఒకటి, ఇడ్లీ రవ్వ ఒకటి, ఇడ్లీ తిని ఒక 3 months అవుతుందేమో మేము. ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఇక్కడ దొరకదండి, ఇంటికి వెళ్ళినప్పుడే తీసుకుని తెచ్చుకుంటాము. కాకపోతే మొన్న పండగకు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కదా, సో అందుకే ఇంక తేలేదనమాట. ఇంక ఇంటికాడ నుంచి కూడా ఇంకెవరు రాలేదు కాబట్టి ఇంక తెప్పించలేదు. ఇంక ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఇడ్లీ రవ్వ కూడా తెచ్చుకోవాలి. ఇక్కడైతే నేను బఠానీ, ఇంకా చోలే, గ్రీన్ బఠానీ, ఇంకా మనకి ఈ తెల్ల బఠానీ ఉంటుంది కదా, సో అవి నానబెట్టుకుంటున్నాను స్టోర్ చేసుకోవడానికి. ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఆల్రెడీ పైన బట్టలు ఉన్నాయి, ఇంకా బట్టలు తీసేసి బట్టలు అయితే ఆరేయాలన్నమాట. సో ఇంకా వంట చేయాలి. మా హస్బెండ్ అయితే వచ్చేస్తున్నాను నేను అని చెప్పేసి అన్నారు. ఇంకా వంట కూడా చేయాలి. యాక్చువల్లీ రోజంతా ఖాళీగా ఉందాం అనుకున్నాను కానీ ఫుల్ డే బిజీ అయిపోయాను అనమాట ఈ రోజైతే నేను. సో ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీకు నచ్చితే మాత్రం కొంతమందికి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. రేపు ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.